మూవింగ్ ఆన్, కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రాధాన్యం దక్కింది అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుకి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 94,000 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు ఉత్తమ్. ఆ నిధులతో ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, డిండి, దేవాదుల, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు మొత్తం పూర్తయ్యేవి అన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళ అయిపోయేది, ఎస్ఎల్బీసీ అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో, ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపమో, అసమర్థతనో, అవినీతో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్లే అన్న మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మనందరం గమనిస్తున్నాం. వాళ్ళ టైంలోనే డిజైన్ అయింది, వాళ్ళ టైంలోనే నిర్మించిండ్రు, వాళ్ళ టైంలోనే కూలిపోయింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రమాదంతో పనులు ఆగిపోయాయని చెప్పారు ఉత్తమ్. ఎస్ఎల్బీసీ పనులను చేపట్టే అంశంపై కేంద్ర నిపుణులతో కమిటీ కూడా వేస్తామన్నారు. ఆ కమిటీ ఇచ్చే సూచనలతో ప్రాజెక్టు నిర్మాణంపై ముందుకు వెళ్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన నల్గొండ జిల్లా విషయంలో మరి ఎస్ఎల్బీసీ టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. అయినా సరే జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి అది ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి టెక్నికల్గా ఎంక్వైరీ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఏదో విధంగా ఈ మా టర్మ్లో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం